రేవంత్ ప్రభుత్వ తీరును మరోసారి ఎండగట్టారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కాంగ్రెస్ పాలనలో అంతా విధ్వంసం జరుగుతోందని మండిపడ్డారు. నీళ్లు అందక పొలాలు ఎండిపోతున్నాయని గుర్తు చేశారు. అన్ని వర్గాల సర్కారుపై ఆగ్రహంతో ఉన్నాయని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పర్సెంటేజీలపై దృష్టి పెట్టారని ధ్వజమెత్తారు. హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లు జరుగుతున్నా ఈ ప్రభుత్వానికి సోయి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని హస్తం పార్టీకి చురకలంటించారు ఎమ్మెల్సీ కవిత. నుండి అనేకమైనటువంటి చెరువులు మనం ఏవైతే రిపేర్ చేసుకున్నామో వాటిని కూడా చాలా జిల్లాల్లో చెరువులు లింకేజ్ చేసుకొని ప్రతి గ్రామంలో కూడా ఎండాకాలంలో కూడా చెరువులు నిండా నీళ్లు ఉండేటట్టు, ఆ నిండా నీళ్లు ఉన్నటువంటి చెరువులలో చక్కటి చేప పిల్లలు ఉండేటట్టు అద్భుతమైనటువంటి వాతావరణాన్ని 10 సంవత్సరాల్లో తెలంగాణలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. కానీ గత 1 సంవత్సర కాలంగా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏదైతే ఒక కన్స్ట్రక్టివ్ పని మొదలుపెట్టినామో అది పాఠశాలలు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మహిళా సాధికారతకు సంబంధించిన అంశాలు కావచ్చు, యువ మిత్రులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వికలాంగులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ ఏ అంశాలైనా కూడా వాటిని ఇంకా మెరుగ్గా చేస్తామని మాటలు చెప్పి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం మెరుగ్గా చేయడం మాట పక్కన పెడితే ఉన్నటువంటివన్నిటిని కూడా విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. మీ కళ్ళ ముందే మనం చూడడం జరిగింది. ఎన్నో హాస్టళ్లలో ఇవాళ పిల్లలు వాళ్ళు పెట్టేటటువంటి అన్నం తినలేక చనిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 60-65 మంది పిల్లలు ఇవాళకి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పాలనలో చనిపోయినటువంటి పరిస్థితి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి దుస్థితి తెలంగాణలో చూస్తామని నిజంగా అనుకోలే. తెలంగాణ తెచ్చుకున్నదే అందరూ బాగుండాలి, గ్రామ స్థాయి వరకు కూడా అభివృద్ధి బాగుండాలని తెచ్చుకున్నాం. కానీ ఇవాళ ఒక్కొక్కటి ఆ ఎగ్జాంపుల్ చూస్తుంటే కళ్ళకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి. ఇవాళ రైతుల పరిస్థితి ఎట్లుందండి? రైతు భరోసా వచ్చిందా? నిన్న 1 ఎకరానికి రేపు 2 ఎకరాలకు వేస్తామని చెప్తే రైతులేమన్నా బిచ్చగాళ్ళ? రైతులకు ఎంత అద్భుతంగా 3వ కంటికి తెలవకుండా వారి గౌరవానికి భంగం రాకుండా కరెక్ట్గా పంట పెట్టుబడి అవసరమైనటువంటి సమయంలో మార్వాడి కాలు పట్టుకునే అవసరం లేకుండా, అప్పు తెచ్చుకునే అవసరం లేకుండా వాళ్ళ అకౌంట్లో వేసి రైతు గుండె మీద చేసుకొని నిద్రపోయేటట్టు చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ రైతు మళ్ళా గదే అప్పులు, మళ్ళా నాకు ఎవరు డబ్బులు ఇస్తారా అని ఎదురుచూపులు, యూరియా బస్తల కోసం ఎదురుచూపులు, నీళ్లు లేక ఎదురుచూపులు, పంటలు బీడులైపోయి ఎదురుచూపు. ఇవాళ చిన్న పొట్టకు వచ్చేటటువంటి దశకు వచ్చింది. నీళ్లు లేవు, రేపటి నాడు ఏం పరిస్థితి అనే ఆందోళనలో తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో ఉన్న రైతులు ఇవాళ ఉన్నారు. మరి ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? 14 నెలల్లోనే ఇట్లాంటి విధ్వంసం ఎట్లా జరిగింది? ఈ విషయాన్ని దయచేసి ప్రజలు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. చదువుకున్న పిల్లలు 18 ఏళ్ళు నిండిన పిల్లలు మరి స్కూటీలు ఇస్తామని చెప్పిండ్రు. దాని మీద కనీసం ఇంతవరకు రివ్యూ చేయలేదు ముఖ్యమంత్రి గారు. మరి అన్ని మహిళలకు చెప్పిన మాటలన్నీ పక్కకు పెట్టి ఫ్రీ బస్సు ఇచ్చిండ్రు. ఓకే, సంతోషం. కానీ ఇచ్చిన ఫ్రీ బస్సులకు మీరు బస్సుల సంఖ్య తగ్గించిండ్రు. ఇవాళ ఒక్కసారి ఆలోచించండి, ఏదన్నా ఊర్లో బస్ స్టాప్ల బస్సులు ఆగుతున్నాయా? మహిళలకు మర్యాద ఉందా? వికలాంగులు బస్సు ఎక్కే పరిస్థితి ఉందా? లేదు. పోనీ టికెట్ కొనుక్కొని మగవాళ్ళు ఎవరైనా బస్సు ఎక్కుదామంటే వాళ్ళకు కూర్చుందామంటే సీట్ లేదు. మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. 10% కమిషన్, 15% కమిషన్, పతానే కిత్తే % కమిషన్, ఇసీకే బారేవే బాత్ హో రా. సో నేనేమంటున్నా అంటే ఆ కమిషన్ల గోల ఆపేసి ప్రజలకు రావాల్సిన పెన్షన్ల మీద దృష్టి పెట్టండి, రైతులకు రావాల్సిన రైతు భరోసా మీద దృష్టి పెట్టండి అని మిమ్మల్ని కోరుతూ